త్రిలోక పర్వం మొదటి భాగం మాధవ కథ ఆరంభం. ఆ రోజు ఈవినింగ్ అందరం పక్కన ఉన్న పార్కుకి వెళ్ళాం. కానీ ఎందుకో ఆ ఈవినింగ్ రెగ్యులర్గా లేదు, చాలా కొత్తగా ఉంది. ఒక పక్క విపరీతమైన వీధులు గాలి, మరో పక్క మండుటెండ. ఆకాశంలో మేఘాలు లేవు, కానీ సడన్గా మేమున్న ప్లేస్లో వెలుగు తగ్గిపోతూ వస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ ముగ్గురు లోపల పార్క్లో నా కనుచూపిన దూరంలో బెంచ్ మీద ఉన్నారు. నాతో నా లవ్ ఆఫ్ మై లైఫ్ శ్రీ ఉంది. మా ఇద్దరికి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంది. ఇంతలో సడన్గా దూరంలో పెద్ద బాల్ షేప్లో ఉన్న ఒక రాక్ రోడ్స్ని భూమిని ధ్వంసం చేసుకుంటూ వస్తుంది. అండ్ ఆ రాక్కి ఫైర్ ఉంది, జస్ట్ లైక్ సన్. ఒకవేళ అదేమైనా మినీ సైజ్ స్టారా, పోనీ ఆస్ట్రాయిడా, ఏం అర్థం అవ్వలేదు. దానివల్ల పైకి లేస్తున్న దుమ్ము మా ఎంటైర్ ఏరియాని కమ్మేస్తుంది. అక్కడున్న వాళ్ళమందరం ఆ ఫైర్ బాల్ వైపు చూసాం. వెంటనే అక్కడంతా గందరగోళం స్టార్ట్ అయింది. అరుపులు పరుగులు మొదలయ్యాయి. ఇంక ఇదే ఎండ్ ఆఫ్ లైఫ్ అని అర్థమైంది. ఎవరెంత దూరం పరిగెత్తినా దాని నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని క్లారిటీ వచ్చింది. ఇవన్నీ నా మైండ్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రన్ అవుతున్న థాట్స్. వీటన్నింటి మధ్య నాకు ఒక్కటే అనిపించింది, దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఏ రోజా వినాశనం తథ్యం. కాబట్టి ప్రాణాల కోసం పరిగెడుతూ ఉన్న ఈ ఫ్యూ సెకండ్స్ని వేస్ట్ చేసుకోవడం కంటే ఈ చివరి క్షణాలని నా శ్రీ జ్ఞాపకాలతో గడపడం బెటర్ అని అనిపించింది. నేను శ్రీ వైపు చూశాను. తను చాలా టెన్షన్గా బాల్ వైపు చూస్తుంది. మేబీ షీ వాస్ ప్యానిక్డ్. అక్కడి నుంచి కదలడం లేదు, అలానే నిలబడిపోయింది. శ్రీ, ఇప్పటికైనా నిజం చెప్పు అని గట్టిగా అరుస్తూ అడిగాను నేను. తను వెంటనే వెనక్కి తిరిగి నన్ను చూసింది. నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను టైట్గా హగ్ చేసుకుంది. తను ఇన్నాళ్ళ నుంచి నా మీద ఎంత లవ్ దాచుకుందో ఆ ఒక్క హగ్లో చూపించింది. నేను తన కళ్ళల్లోకి చూస్తూ ఫోర్ హెడ్ మీద కిస్ చేశాను. వెంటనే ఇద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని ఒకేసారి అన్నాం. సరే పద అని ఇద్దరం పార్క్ లోపల ఉన్న మా ఫ్రెండ్స్ వైపు పరిగెడుతున్నాం. బట్ వీ వర్ టూ లేట్. మేము అలా పరిగెడుతూ ఉండగానే మా ముందుకు ఆ రాక్ వచ్చేసింది. అది వచ్చి మా ముందున్న నేల మొత్తం నాశనం అయిపోయి నెక్స్ట్ మేము అయిపోతున్నాం అని రియలైజ్ అయ్యే లోపే మొత్తం చీకటి. హలో బ్రో, అసలు ఎవరు నువ్వు? ఆ శ్రీ ఎవరు? నీ ఫ్రెండ్స్ ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? అయితే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాల్సింది. అందరికీ చనిపోయే చివరి క్షణాల్లో వాళ్ళ జీవితం మొత్తం ఒకసారి ఫ్లాష్ అవుద్దంట. అలానే నాకు లాస్ట్ 6 years ఫ్లాష్ అవుతుంది. హాయ్, నా పేరు మాధవ్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జూనియర్ మోస్ట్ సీనియర్ డెవలపర్ని. నా లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు, చాలా సింపుల్ అండ్ ఈజీ గోయింగ్. నేను కూడా మీలాంటి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని. ఊర్లో పేరెంట్స్, సిటీలో జాబ్, మంచి కలీగ్స్ కమ్ ఫ్రెండ్స్, అండ్ వీటితో పాటు ఒక చిన్న లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే ఆనంద్, గోదావరి, సీతారామం లాంటి గొప్ప స్టోరీ కాకపోయినా ఒక మంచి స్టోరీ. ప్రజెంట్ మనం బయట చూస్తున్న స్టోరీస్ కంటే చాలా బెటర్ అనే చెప్పొచ్చు. ఆ అమ్మాయి పేరు శ్రీప్రద. సో షార్ట్గా అందరూ శ్రీ అంటారు. నాకు మాత్రం ముద్దొచ్చినప్పుడు ప్రదు అని పిలుచుకోవాలనిపిస్తుంది. కానీ తను ఎప్పుడూ ఆ ఛాన్స్ ఇవ్వలేదనుకో, అది వేరే విషయం. తను నా కాలేజ్ ఫ్రెండ్, యాక్చువల్లీ సీనియర్. ఇంకా సీనియర్ అంటే తెలిసిందేగా, పరిచయమే ర్యాగింగ్తో స్టార్ట్ అయింది. ఆ రోజు కాలేజ్ ఫస్ట్ డే. యాజ్ యూజువల్గా జూనియర్స్ అందరూ ఎక్సైటెడ్గా కాలేజ్కి వస్తే క్యాజువల్గా సీనియర్స్ అందరూ ర్యాక్ చేయడానికి కాపు కాసుకొని కూర్చున్నారు. నేను ఆ రోజు నా స్కూల్ అండ్ ఇంటర్ ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్కి వెళ్ళాను. నా పాత ఫ్రెండ్స్ చాలామంది అదే కాలేజ్లో జాయిన్ అయ్యారు. బట్ టు మై బ్యాడ్ లక్ అందులో ఒక్కడు కూడా నాకు ఇప్పుడు క్లాస్మేట్స్గా రాలేదు. ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక 10 members గ్యాంగ్ ఉంటాం. అందరం అలా కాలేజ్లో చక్కర్లు కొడుతూ ఆ పెద్ద పెద్ద బిల్డింగులు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాం. క్లాస్కి వెళ్ళకుండా తిరుగులేంట్రా అనుకుంటున్నావా? ఆ రోజు ఫస్ట్ డే అమ్మా, క్లాస్ వర్క్ ఉండదు. ఆఫ్ కోర్స్ ఉన్న రోజుల్లో కూడా మనం పెద్దగా క్లాస్కి వెళ్ళింది లేదనుకో, అది వేరే విషయం. ఎనీవేస్, కాలేజ్ మొత్తం యాంటీ ర్యాగింగ్ పోస్టర్స్ చూసి నిజంగానే ఈ కాలేజ్లో ర్యాగింగ్ లాంటివి ఉండవేమో అనుకున్నాను. కానీ అవన్నీ ఏదో ఫార్మాలిటీ కోసం పెట్టినవని ఆ తర్వాతే అర్థమైంది. మేము అలా చక్కర్లు కొడుతూ ఉంటే
సిఎస్సి బ్లాక్ దగ్గర అనుకుంటా. ఒక 6 మెంబర్స్ గ్యాంగ్లా కూర్చొని ఉన్నారు. అందులో 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారు. మమ్మల్ని చూసి అందులో ఒక అన్న, రే తమ్ముడు ఇలా రండి అన్నాడు. ఒకసారి మేమంతా ఒకరి మొహాలు ఒకరం చూసుకొని సరే అనుకుని వెళ్ళాం. ఏంటి ఫ్రెషర్సా అని అడిగాడు ఇంకో అన్న. అవునన్నా అన్నాం మేము. అన్న ఏంటి సార్ అని పిలవాలని తెలీదా, ఎవరు చెప్పలేదా మీకు సీనియర్స్ని సార్ మేడం అనాలని అని కాస్త కోపంగా అన్నాడు. మా అందరికీ లైట్గా భయం స్టార్ట్ అయింది. ఇంకందరం కలిసి కొంచెం నర్వస్గా సారీ సార్ అన్నాం. అది అలా మెయింటైన్ చేయండి అన్నాడు అన్న. ఓకే సార్ అన్నాం మేము. ఇంతలో ఇంకో అన్న, ఎస్డీలు చెప్పండి రా అందరూ అన్నాడు. అంటే ఏంటి సార్ అని అడిగాం. ఎస్డీ అంటే తెలీదా అని అడిగాడు. ఎస్డీ అంటే శాండిస్క్ మెమరీ కార్డ్ అని తెలుసు సార్ అన్నాను నేను. ఏంట్రా కామెడీయా అని సీరియస్ అయ్యాడా అన్న. లేదు సార్ నిజంగా ఎస్డీ అంటే ఎస్డీ కార్డ్ అనే తెలుసు అని కాస్త భయపడుతూ అన్నాను నేను. ఇంతలో హే భయపెట్టకండి రా అని వాళ్ళతో కూర్చున్న ఒక అమ్మాయి ఆ అన్నతో అంది. తనే శ్రీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చూడటానికి కాస్త మంచి అమ్మాయిలానే ఉంది. నువ్వు ఆగవే అని పక్కనున్న ఇంకో అమ్మాయి శ్రీ హ్యాండ్ మీద అలా స్లాప్ చేసి, చూడండి ఎస్డి అంటే సెల్ఫ్ డీటెయిల్స్ అని అర్థం, ఎస్డి చెప్పండి అంటే మీ గురించి మీరు చెప్పండి అని, అర్థమైందా అని అడిగింది. అయ్యింది మేడం అన్నాను నేను. ఇప్పుడు 1 by 1 మీ ఎస్డీలు చెప్పండి అందా అమ్మాయి. ఓకే మేడం అని అందరం ఒక్కొక్కరిగా చెప్పడం స్టార్ట్ చేశాం. మా ఎస్డీస్ అన్నీ అయిపోయాక ముందు మాట్లాడిన అన్న, రే మా అందరూ అసైన్మెంట్స్ రాసుకొని తీసుకురండి రా అన్నాడు. ఇంతలో మళ్ళీ శ్రీ ఇన్వాల్వ్ అయ్యి, అరే స్టాప్ ఇట్ శేఖర్, మన కాలేజ్లో ర్యాగింగ్కి ఎలా లేదు తెలుసుగా, ఏదో ఎస్డీ వరకు అంటే ఓకే కానీ ఇలా అసైన్మెంట్స్ అవి అంటే టూ మచ్, దట్ టు ఫస్ట్ డేనే, ఇవాళకి ఇది చాలు ఇంకా ఆపండి అందరూ అని వాళ్ళతో అని, మీరు ఇంకా క్లాసెస్కి వెళ్ళండి అని మాతో అంది. ఓకే మేడం అని మేము వెళ్ళిపోతూ ఉండగా, ఆగండి రా అన్నాడు శేఖర్. ఫస్ట్ డే కాబట్టి జస్ట్ ఎస్డీతో వదిలేస్తున్నా, శ్రీ చెప్పినట్టుగానే మన కాలేజ్లో ర్యాగింగ్ అఫీషియల్గా లేదు కానీ అన్అఫీషియల్గా జరుగుతూనే ఉంటుంది, సో ఫ్రెషర్స్ పార్టీ అయ్యే వరకు మీరు మేము చెప్పింది చేయాల్సిందే, అర్థమైందా అన్నాడు. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. వెళ్తూ వెళ్తూ నేను శ్రీవైపు ఒకసారి చూశాను. మనసులో తనకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. చూడటానికి కాస్త మంచి అమ్మాయిగా కనిపించడం కాదు, నిజంగానే మంచి అమ్మాయి అని అర్థమైంది. సో అలా ఒక చిన్న స్మైల్తో మా వాళ్ళతో కలిసి మళ్ళీ చక్కర్లు స్టార్ట్ చేశాను. బై ద వే ఇదంతా వింటుంటే నీకు హ్యాపీ డేస్లో టైసన్ అండ్ శ్రావ్స్ గుర్తొస్తున్నారా? అలా వస్తే మాత్రం ఆ థాట్ తీసేసి, ఎందుకంటే నాకు అప్పుడు తనేం ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, లవ్ అసలే కలగలేదు, జస్ట్ మంచి అమ్మాయి అనిపించింది అండ్ తన వల్లనే మేము త్వరగా బయటపడ్డాం కాబట్టి ఒక చిన్న గుడ్ ఇంప్రెషన్ అంతే. వీటన్నింటికి మించి సీనియర్ కాబట్టి లవ్ అనే థాట్ అసలు మైండ్లోకే రాలేదు. కానీ నాకు అప్పుడు తెలియదు కదా, నా లైఫ్ ఎండ్ అయ్యే టైంలో నేను చూసే లాస్ట్ పర్సన్ తనే అని, నేను ఫీల్ అయ్యే లాస్ట్ థింగ్ తన లవ్వే అని, నాకు లాస్ట్ మెమరీ తన హగ్గే అని. అసలు ఇంకొన్ని రోజుల్లో నేను చనిపోతున్నా అని, అసలు నేనేంటి మన ఎంటైర్ ప్లానెటే పోతుందని తెలియక నెక్స్ట్ 4 years ఈ కాలేజ్లో ఎలా ఎంజాయ్ చేయాలి, జాబ్ ఎలా కొట్టేయాలి అని హ్యాపీ డేస్ మాన్యాలో ప్లాన్లు వేసుకుంటూ పిచ్చోళ్ళ ఆఫ్టర్నూన్ క్లాస్కి వెళ్ళా. ఇంకా ఆ తర్వాత ఏమైందో ఒక చిన్న బ్రేక్ తర్వాత చెప్తాను. Until then, signing off.